ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కమ్యూనికేషన్, మాటలు లేకపోవడం. ఆ అమ్మాయితోటి ఇంట్లో ఉండి మనశాంతిగా మాట్లాడిన ఉంటే అయిపోతుండే కదా. వాడు క్షణికావేశంలో ప్రాణాలు తీసేసిండు. ఇప్పుడు వానికి ఏమైనా మనశాంతి ఉంటుందా అంటే ఉండదు. ఎక్కడి నుంచి ఉంటుంది? ఒక నిండు ప్రాణం తీసినావు, నిండుది కాదు 2 ప్రాణాలు తీసినావు నువ్వు, ఎక్కడికి మనశాంతి ఉంటుంది? ఇప్పుడు వాడు బయటికి వస్తే వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు వాడిని చంపేద్దామని. ఇంత టెన్షన్ల మధ్యలో నువ్వేం హ్యాపీగా ఉండగలుగుతావు చెప్పు? నువ్వు ఎక్కడున్నా నీకు తిండి ఉండదు, భయపడుకుంటూ బతకాలి. అదేదో ముందే ఆలోచించుకొని కూర్చొని మంచిగా మాట్లాడుకుని ఉంటే ఇంత దాకా రాకుంటుండే కదా, వస్తుండేనా? ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా కానీ పరిష్కారం అవుతుంది. దానికోసం ప్రాణాలను తీయడము, మన ప్రాణాల మీద తెచ్చుకోవడం తప్పది. ఎందుకు? ప్రేమ 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 అంటే ఏం ప్రేమ ఉంది చెప్పు? ఏం ప్రేమ? చంపేటంత ప్రేమ ఉంది నీ దగ్గర? చంపుతారా? ఒక ప్రేమించిన మనిషిని చంపాలని ఎట్లా అంటే చిన్న పిల్లలా అనిపిస్తుంది. అసలు ఎట్లా చంపాలనిపించిందిరా నీకు? నువ్వు అసలు మనిషివా? ఛీ, నీలాంటి వాళ్ళు ఎందుకు పుడతారు? ఎట్లా పెంచింది ఆ తల్లి? ఆ కన్న తల్లికి కూడా కొంచెం కూడా స్పృహ లేదా? చంపమని ఎట్లా ప్రేరేపించుతుంది ఒక మనిషిని? ఆమె కనలేదు కదా, వేరే వాళ్ళు అన్నారు కదా. కడుపు తీపి నీకు కూడా తెలుసు కదా, ఎంత కష్టపడితే పిల్లలు పుడతారు, ఎంత కష్టపడితే పెద్దగా అవుతారని. ఆ తల్లికి కడుపు కోత పెట్టిర్రు. అవసరం ఇదంతా? మంచిగా ఎవరితో దాంతో నువ్వు మాట్లాడకపోయిన ఉంటే ఈరోజు మీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుండే కదా. ఈరోజు 2 ఉండే, రేపు 3 అవుతుండే. మీ ప్రేమకు ప్రతిరూపంగా పాపను బాబా కొడుతుండే, హ్యాపీగా లీడ్ చేస్తుండే లైఫ్ని. ఇవన్నీ కాకుండా అనవసరంగా ఆవేశంతో వరకట్నం, డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. ఏం చేస్తావు డబ్బులు తీసుకొని చెప్పు? తప్పు, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు. నిన్నెవ్వరు వదిలిపెట్టినా కానీ పైన ఉన్న దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. మనం ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా మనకు రిటర్న్ వస్తుంది. ఇది నేను నమ్ముతున్నాను. కానీ అందరికీ చెప్తున్నాను, ప్రేమ పేరు, పెళ్లి పేరుతోటి మీరు ఫోన్లను పట్టుకొని మంచిగా 100 సంవత్సరాలు ఉండవలసిన మన పెళ్ళి అనే వ్యవస్థను మధ్యలోనే తుంచేసుకోకండి. పెళ్లి వ్యవస్థ మీద వేరే కంట్రీస్ వాళ్ళకు కూడా చాలా నమ్మకం ఉంది. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి 100 ఏళ్ళ పంటను 2-3 ఏళ్ళలో తుంచుకోవడానికి ఎంత ఫస్ట్ వాళ్ళతో ఉండలేనప్పుడు ఎవరితోటైనా ఉండగలుగుతారు? ఎవరైనా ఉండలేదు కదా. కాబట్టి అందరికీ నేనేం చెప్తున్నా అంటే, కలిసి ఉండాలనే ఉద్దేశం ఉంటేనే పెళ్ళిళ్ళు చేసుకోండి. ఇట్లా చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇవన్నీ వేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను మరి. నా మాటలు ఏవైనా తప్పుగా అనిపిస్తే సారీ. జస్టిస్ ఫర్ వైష్ణవి. బాయ్ ఫ్రెండ్స్.